ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కోల్కతా యోగా డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో యోగా డే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. अमरावती और विजयवाड़ा इंटरनेशनल यहाँ पर फ्लाइट्स की फैसिलिटी बहुत बड़े रूप में हो रही है, उसके लिए भी हमारे मुख्यमंत्री जी का बहुत बहुत अभिनंदन है। योगा ऑन फ्लाइट, यू कैन डू योगा ऑन फ्लाइट, योगा ऑन चेयर, योगा ऑन ऑफिस, योगा इन कार, इन ट्रेन, इन प्लेन, एवरीवेयर यू कैन डू भस्त्रिका। Slowly. Then, after Bhastrika, Kapalabhati, complete concentration on breath. Exhale the breath with forcefully and inhale normally. This is very effective, very useful breathing exercise for concentration, for meditation. This is very effective for obesity. 50% persons in urban areas obese. This is very good exercise for obesity. This is very good for liver. 30% people are suffering from fatty liver, liver cirrhosis, hepatitis. Without any medication, you can keep your liver healthy through this Kapalabhati. This is very effective, very useful, very beautiful exercise. When you are doing this Kapalabhati, then యోగా అంటే ఆసనాలు వేయడమో ఊపిరి బిగపట్టడమో కాదు, జీవితాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడం. మనదైన ఈ ప్రక్రియ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువ. ఆధునిక జీవన శైలితో కొని తెచ్చుకుంటున్న వ్యాధుల్ని ఎదుర్కొనడానికి యోగా ఓ పరమ ఔషధం. ఉరుకులు పరుగుల జీవితంలో ఆత్మకు స్వచ్ఛత, మనసుకు ప్రశాంతత, ఒంటికి వ్యాయామం ఏదీ ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా. గాడి తప్పిన శరీరాన్ని సరైన దారిలో పెట్టడానికి ఆసనాలు ఉపయోగపడితే అంతర్గత ఉన్నతికి ప్రాణాయామ, ధ్యానాలు దోహదం చేస్తాయి. యోగాభ్యాసం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. or non-malignant cyst, you do this Kapalabhati, you can melt, you can remove your cyst through this Kapalabhati. So this is not a normal practice. This is very effective, very scientific practice for integrated health. We are talking always integrated health. So yoga is an integrated solution for all diseases, for disease-free life, for stress-free life, for peaceful life. Yoga for body, yoga for mind, yoga for soul, yoga for all and free for all. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం శరీరాన్ని సరళంగా ఉంచేందుకు, నాడీ వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదం చేస్తాయి. దీంతో రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల్ని నివారించవచ్చు. చక్కటి శరీరాకృతి, తరగని ఉత్సాహం, పొంగిపొర్లే ఆనందం, వయసుతో ప్రమేయం లేని ఆరోగ్యం, వీటన్నింటినీ యోగా గంపగుత్తగా ఇచ్చేస్తుంది. మనిషి చురకత్తిలా మారాలంటే మనసును, శరీరాన్ని ఏకం చేసే యోగా మార్గాన్ని అనుసరించాలి. యోగా కాలాతీత ఆరోగ్య మార్గం. మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయటమే దీని లక్ష్యం. ఆసనాలతో అవయవాలను మర్దన చేస్తూ, చంచలమైన మనసుకు ధ్యానంతో కళ్ళం వేసి కూర్చోబెడుతూ, ప్రాణాయామంతో ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపన చేస్తూ శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయ శక్తిగా మలుస్తుంది. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతల నివారణకు యోగా ఓ ఉత్తమ సాధనంగా కనిపిస్తుంది. చాలా జబ్బుల్ని నయం చేసుకోవచ్చని పలు పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. And this is cooling. This is cooling breathing exercise. शीतल कर देती है तन को, मन को, आत्मा को, अंदर तक तृप्ति देती है. शीतली.
This is very effective for peace, for joy, for happiness. And these all things are inside in ourselves. We have unlimited knowledge, unlimited